మంచు కొండల్లో గుహల్లో కొలువుదీరిన శివయ్య పిలుస్తున్నాడు. హరహర మహాదేవ అంటూ కాలినడకన గుర్రాలపై భక్తులు పరమశివుడి దర్శనం కోసం బయలుదేరారు. లక్షల మంది భక్తులు ఎదురు చూసే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిపోయింది. శివనామ స్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి మంచుకొండలు. పవిత్ర యాత్రతో హిమ పర్వతాన్ని కమ్మేసింది ఆధ్యాత్మిక పరిమళం. అమర్నాథ్ యాత్ర ప్రారంభం. ముప్పై 8 రోజుల పాటు భక్తి యాత్ర. మూడున్నర లక్షల మంది రిజిస్ట్రేషన్. ప్రతిష్టాత్మక యాత్రకు భారీ భద్రత. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర మొదలైంది. బాల్తాల్ పెహల్గాంలోని నున్వాన్ బేస్ క్యాంపుల మీదుగా ప్రారంభమైంది మొదటి బృందం యాత్ర. ఆగస్టు 9న రక్షాబంధంతో ముగుస్తుంది అమర్నాథ్ యాత్ర. మంచు పర్వతంపై ఇప్పుడు ఎటు చూసినా అమర్నాథ్ యాత్ర కోలాహలమే. అమర్నాథ్ యాత్ర పొడవునా రక్షణ కవచం లాంటి భద్రత ఏర్పాట్లున్నాయి. దీంతో భయం లేకుండా మంచు కొండల్లో శివయ్య దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు యాత్రికులు. ఆహారం, వసతి, పారిశుద్ధ్యం దేనికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. 2 నెలల క్రితం ఉద్రిక్తంగా ఉన్న కశ్మీర్ లోయలో ఇప్పుడు ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో అమర్నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బృందాలుగా తరలి వెళ్తుంటారు. అమర్నాథ్ యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడతలో 5880 మంది యాత్రికులు జమ్మూ నుంచి బయలుదేరారు. పెహల్గాం, బాల్తాల్ మార్గాల గుండా సాగుతుంది అమర్నాథ్ యాత్ర. పెహల్గాం మార్గం 46 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాల్తాల్ మార్గం 14 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. ఈ 2 రూట్లలో యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎముకలు కొరికే చలిలో ఎంతో ఎత్తున ఉన్న గుహలో మంచులింగ రూపంలో ఆదిదేవుడి దర్శన భాగ్యం కోసం ఎన్ని కష్టాలున్నా అలుపెరగకుండా ముందుకెళ్తారు యాత్రికులు. रिकॉर्ड टूटेगा, पर अभी थोड़ा सा ये लग रहा है कि जो अभी यहाँ अपने पीछे जो हादसा हुआ था उसकी वजह से थोड़ा सा टाइटनेस ज़्यादा हो रही है. जैसे पहले भक्तजन को इतनी दिक्कत नहीं होती थी अंदर जाने के लिए, अब ज़्यादा सख्ताई हो रही है. జమ్మూ కశ్మీర్లోనే గందర్బల్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై 17,000 అడుగుల ఎత్తులో ఉంది అమర్నాథ్ గుహ. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహను కాలినడకన లేదంటే గుర్రాలు, డోలీల సాయంతో చేరుకోవచ్చు. ఏటవాలు, వంకర పర్వత మార్గం గుండా ట్రెక్కింగ్ తో యాత్రికులు అమర్నాథ్ చేరుకుంటారు. పెహల్గాం మార్గంలో ప్రయాణానికి 5 రోజులు పడుతుంది. బాల్తాల్ మార్గం కేవలం 14 నుంచి 16 కిలోమీటర్ల దూరమే ఉన్నా నిటారుగా ఉండే ఈ మార్గంలో ప్రయాణించడం అందరికీ సాధ్యం కాదు. కాకపోతే 1-2 రోజుల్లోని ఈ రూట్లో గమ్యానికి చేరుకోవచ్చు. అమర్నాథ్ యాత్రికులకు గురువారం మంచులింగం తొలి దర్శన భాగ్యం దక్కింది. మంచు రూపంలోని శివయ్యను జీవితకాలంలో ఒక్కసారి దర్శించిన పుణ్యమేనని భావించే భక్తులు ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవడానికైనా సిద్ధపడతారు. మంచు తెరలను చీల్చుకుంటూ కొండలు కోనలు దాటుకుంటూ ముందుకు సాగుతుంటారు. హిమాలయాల్లోని మహిమాన్విత పుణ్యక్షేత్రాల్లోనే ప్రత్యేకమైంది అమర్నాథ్ దివ్యధామం. మంచు రూపంలో వెలిసిన పరమశివుడి దర్శనంతో జీవితం ధన్యమవుతుందని భావిస్తారు యాత్రికులు. ఈ యాత్ర కోసం దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్లు అమర్నాథ్కు కోరుకున్నప్పుడు వెళ్లే అవకాశం లేదు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రతికూల వాతావరణ, భౌగోళిక పరిస్థితులతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిని యాత్రకు అనుమతిస్తారు. मैं लगभग 30 सालों में 96 से कंटिन्यू आ रहा हूँ. सिर्फ 2 साल गैप हुआ है. सुधार तो काफ़ी आया है. लंगरों की तरफ से, शासन प्रशासन की तरफ से बहुत सुधार आया है. पहले तो बहुत कुछ व्यवस्थाएं नहीं रहती थी. आज के समय काफ़ी व्यवस्थाएं हम घर जैसा अनुभव करते हैं, घर से अच्छा करते हैं. అమర్నాథ్ జమ్మూ కశ్మీర్లోని హిమాలయ పర్వతాలలో ఉన్న ఒక పవిత్ర గుహ. ఇక్కడ శివుడు మంచులింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. హిమనీ నదాలు, మంచు పర్వతాల మధ్య ఉండే ఈ గుహ వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో చాలా వరకు మంచుతో కప్పబడి ఉంటుంది. గుహలో మంచు శివలింగం సహజంగా ఏర్పడుతుంది. పైకప్పు పగుళ్ల నుంచి కారే నీటి బిందువులతో మంచు శివలింగంగా మారుతుంది. మంచు శివలింగానికి ఎడమవైపు ఏర్పడ్డ 2 చిన్న శివలింగాలను పార్వతీదేవి, గణేశునిగా భక్తులు కొలుస్తారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
పెహల్గాం, బాల్తాల్ నుంచి అమర్నాథ్ వెళ్లే మార్గాలను నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. భద్రత కోసం దాదాపు 600 అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించారు. ముఖ్యంగా పెహల్గాం మార్గంలో సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలతో పాటు కశ్మీర్ పోలీసులు కూడా తనిఖీలు, బందోబస్తు విధుల్లో ఉన్నారు. అమర్నాథ్కు వెళ్తున్న ప్రతి ఒక్కరి ముఖాలను ప్రత్యేక కెమెరాలు రికార్డు చేస్తున్నారు. సాధారణంగా అమర్నాథ్ యాత్ర జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతుంది. మొదట్లో 15 రోజులు, ఆ తర్వాత 2 నెలలు నిర్వహించేవారు. కానీ తర్వాత మారిన పరిస్థితులలో 40 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. కొన్నేళ్లుగా అమర్నాథ్ యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 1990లో వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఇప్పుడు లక్షలకు చేరుకున్నారు. 2011లో రికార్డు స్థాయిలో 6,34,000 మంది యాత్రికులు అమర్నాథ్ ని సందర్శించుకున్నారు. పోయినేడాది 5 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ ను సందర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్ 2 నాటికి 3,31,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు.